హాయ్, నేను మీ భరద్వాజ్. వెల్కమ్ టు టెంపుల్ ట్రావెల్ అండ్ గ్రీన్ అడ్వెంచర్స్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా డోకిపరుగు క్షేత్రానికి వచ్చామండి. ఈ డోకిపరుగు గ్రామంలో ఈ యొక్క భూసమేత వెంకటేశ్వర స్వామి క్షేత్రం అనేది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. యాక్చువల్గా ఇది స్వయంభూ క్షేత్రం కానప్పటికీ మెయిల్ కి సంబంధించిన మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంబంధించిన కృష్ణారెడ్డి గారు ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించారండి. ఈ యొక్క క్షేత్రం అసలు గొప్ప విశేషాలు ఏంటి, ఆయనకి ఎందుకు ఈ ప్రాంతంలోనే ఈ క్షేత్రం ఆయన ఎందుకు నిర్మించదలిచారు, ఈ విశేషాలన్నీ ఈ రోజు మన మేనేజర్ అనురాధ గారిని అడిగి తెలుసుకుందామండి. అలాగే ఇక్కడ కొంతమంది భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేద్దాం. అలాగే నా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయట్లేదండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఒకటి ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్లయితే మీకు నా ఫ్యూచర్ వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ముందుగా ఈ క్షేత్రాన్ని తెలుసుకుందాం రండి. कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुककुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचनलोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपदे अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमते जनताभिमताधिकदानरता परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरमावशतोपवधूषणकोटिवृतात्स्मरकोटिसमा प्रतिवल्लविकाभिमतात् सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिरामगुणाकरदाशरथे जगदेकजनुद्धरधीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दयाचलदे अवनीतनया कमनीयकरं रजनीकरचारुमुखाम्बुरुहम् रजनीचरराजतमोमिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघुत्वहमन्यमहं न कथञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेशं प्रसीद प्रसीद प्रियं वेङ्कटेशं प्रयच्छ प्रयच्छ
विना वेङ्कटेशं ननाथो ननाथ सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्मं प्रणामेच्छया गत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवाफलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् अशेषान् विहितान् हरे क्षमस्वत्वं क्षमस्वत्वं शेषशैलशिखामणे हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे భక్తులు లైన్ లో ఉండాలండి. లడ్డు కౌంటర్ కాడ ఎవరు లైన్ లో తగ్గకూడదండి. లైన్ లో నడవాలి. ఎవరు లైన్ లో నడవాలండి. లడ్డు కౌంటర్ కాడ లైన్ లో నడవాలి. దగ్గరికి మాట్లాడాలండి. సెల్ ఫోన్ లాగరు రాజగోపురం దగ్గర మాట్లాడినవి. ట్రిపుల్ స్టాండ్లు పెట్టుకోండి. ట్రిపుల్ స్టాండ్లు పెట్టుకోవాలి. సెల్ ఫోన్ లాగరు. నమస్కారం స్వామి. నమస్కారం. చెప్పండి, ఈ యొక్క డోకిపూర్ క్షేత్రం ప్రత్యేకించి ఇక్కడ కడతానికి రీజన్ ఏంటి? అసలు ఈ క్షేత్రం స్వయంభూ క్షేత్రమా లేకపోతే ఎవరన్నా స్వామి ఇదితో ఆదేశంతో ఈ యొక్క క్షేత్రాన్ని నిర్మించారా? అసలు ఏంటి? నమో వెంకటేశాయ.
ఈ డోకుబర్గ్ గ్రామం అనేది చాలా చిన్న పల్లెటూరు. ఓకే. ఈ పల్లెటూరులో ఒక మెగా ఇంజనీర్ కృష్ణారెడ్డి గారి యొక్క తల్లిగారైనటువంటి విజయలక్ష్మి గారు, తండ్రి గారి వీరారెడ్డి గారి యొక్క సంకల్పం చేత ఈ యొక్క ఆలయం నిర్మాణం జరిగింది. వారికి ఎప్పుడో స్వప్నంలో స్వామివారి ఆలయం నిర్మించాలని చెప్పేసి ఆయన అమ్మవారికి, వాళ్ళ అమ్మగారైనటువంటి విజయలక్ష్మి గారికి స్వప్నంలో కనబడడం జరిగింది పరమాత్మ. ఆ సంకల్పాన్ని పెద్ద కొడుకైనటువంటి విజయలక్ష్మి గారి పెద్ద కొడుకైనటువంటి మెగా కృష్ణారెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు అమ్మగారి కోరికని నెరవేర్చాలని చెప్పేసి ఆలయం నిర్మిద్దామని చెప్పేసి మామూలుగా సాదాసీదగా నిర్మిద్దాం ఉద్దేశంతో ఆలయాన్ని ప్రారంభం చేశారు. అది సంకల్ప బలమో దైవ బలమో తెలియదు కానీ అది ఆలయం నిర్మిస్తూ ఒక్కొక్క దేవత కూడా ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించడం, అది పెద్ద మహాక్షేత్రంగా ఆలయాన్ని నిర్మించడం జరిగింది. నిర్మించారు. ప్రతిష్ట వచ్చి 2015లో మనకి మే 31వ తారీఖున జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రంలో ఆలయాన్ని అంగరంగ వైభవంగా 5 రోజుల పాటు కూడా ఆలయ ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిపారు. ఎవరైనా సరే ఆలయం ఎవరైనా నిర్మిస్తూ ఉంటారు. ఆ ఆలయాన్ని నిర్మించి ప్రతిష్ట వరకు అంతా చేస్తారు. ఆ తర్వాత ఎవరు కొందరు ఉన్నారు, కొంత దాతలు ఉంటారు. కొంత దాతలు వచ్చేటికి వారి స్వభావంతో దాన్ని గవర్నమెంట్కి అప్పచెప్పడం లేదా వేరే సంస్థకి అప్పచెప్పడం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఉండేటువంటి ఆలయంలో ఈ డోకుబర్గ్లో వెంచేసినటువంటి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని నిర్మించేటువంటి మే 30వ తారీఖు ఏ విధంగా 2015లో ప్రతిష్ఠ చేశారో అప్పటి నుండి కూడా ఈ రోజు 2024 డిసెంబరు ఇప్పటి వరకు కూడా 10 సంవత్సరాలు నుండి కూడా ఈ రోజు వరకు కూడా ఆలయంలో ఎటువంటి లోటు లేకుండా కూడా స్వామివారికి సేవలు జరుగుతున్నాయి. అది చేయటం అనేది దైవ సంకల్పం. అది మొట్టమొదటిగా అది భగవంతుడు వారికి ఇచ్చినటువంటి సంకల్పం. వారి అమ్మగారి యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఆ సంకల్పాన్ని నెరవేరుస్తూ స్వామికి ఎటువంటి లోటు లేకుండా కూడా చేయటం జరుగుతూ ఉన్నది. అది పరమాత్మ కూడా ఈ యొక్క డోకుబర్ అనేది దగ్గరలో ఉన్న మచిలీపట్నంలో వారికి కూడా చాలా మందికి కూడా తెలియదు డోకుబర్ గ్రామం ఎక్కడ ఉన్నదని. కానీ ఈరోజు డోకుబర్ అంటే ఆంధ్ర రాష్ట్రాలు కానీ అదే తెలంగాణ రాష్ట్రంలో కానీ చాలా మందికి తెలుసు. డోకుబర్ అనగానే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అది ఏ విధంగా తెలిసిందంటే ఈ ఆలయం వల్ల ఈ డోకుబర్ గ్రామానికి కూడా ఈ పేరు ప్రఖ్యాతి వచ్చింది. అటువంటి డోకుబర్ గ్రామంలో స్వామికి చేసేటువంటి సేవ ఎటువంటిదంటే మనకి తిరుమలలో ఏ విధంగా మనకి శ్రీ వైఖానస ఆగమయుక్తంగా మనకి ఆలయాలు ఆగమ ప్రకారంగా మనం ఏ విధంగా అర్చనలు చేస్తున్నామో అటువంటి ఆగమ శాస్త్రంతో నిర్మించేటువంటి అర్చకులు కానీ వచ్చినటువంటి వేద పండితులు కానీ చేసేటువంటి ప్రక్రియ కానీ అన్నీ కూడా ఆ తిరుమలలో ఏ విధంగా స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ దగ్గర నుంచి కూడా రాత్రి ఏకాంత సేవ వరకు కూడా జరుపుతూ ఉన్నారు. జరిగేటువంటి కార్యక్రమంలో ద్రవ్యలోపం కానీ లోటు ఉండట్లేదు. అదే మంత్రలోపం కూడా ఉంది, శ్రద్ధ కూడా లేవట్లేదు. అందుకే ఇది 10 సంవత్సరాలు ఒక మహాక్షేత్రంగా వెలిసింది. ఈ క్షేత్రానికి ఈ రోజు ఎవరైనా వచ్చారు చూశారంటే ఏమనుకుంటున్నారంటే ఇదివరకే స్వయంగా వెలిసిన ఆలయం ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఒక గత 9 సంవత్సరాల ముందు ఇది నూతనంగా ఇక్కడ ఏమీ లేదు, సాదాసీదా పాడి పంట పండినటువంటి స్థలము. ఆ స్థలంలో ఆలయాన్ని నిర్మించారని ఎవరు కూడా ఊహించబోతున్నారు. ఇందుకు పరమాత్మ స్వయంగా తానే భూమి నుంచి వైకుంఠానికి తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించి అక్కడి నుంచి డోకుబర్ గ్రామం వించేశాడు. మన కోరికలు తీర్చడం కోసం అని చెప్పి కృష్ణా జిల్లాలో పరిసర ప్రాంతంలో ఉండే భక్తులందరూ కూడా నేను మీకు చేరువుగా వస్తున్నాను అనే ఉద్దేశంతో ఆయన వచ్చారని చెప్పేసి ఎంతో వేల మంది భక్తులకు కూడా ఆయన దర్శనమిస్తున్నారు. వారి వచ్చిన భక్తులందరికీ కూడా వారి మనో సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు. అటువంటి ఈ ఈరోజు మహాక్షేత్రంగా ఆవిర్భవించి స్వామివారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో భక్తులకి వరాలు ఇస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే 52 తిరుపతుల్లో ఇది కూడా ఫ్యూచర్ లో ఒక తిరుపతిగా మారే అవకాశం ఉందంటారా? ఎందుకుంటదండి, తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడే అనుకున్నాం మనం, వచ్చిన భక్తులు వారు ఇది స్వయం వెలిసిన వ్యక్తి, ప్రతిష్ఠ చేసిన వ్యక్తి అంటే చూసేవారికి మనసు ఎట్టుందంటే ఇది ఎన్నో ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆలయంలాగా నిర్మించారు వ్యవస్థాపకులు, ధర్మకర్తలు. అది చూస్తే మనసుని విగ్రహాన్ని చూడంగానే ఆయన చూడడంతో చూసారా
ఆ యొక్క మనస్సు ఓహో ఎక్కడ స్వయంగా ఆయన వచ్చి నిలబడ్డాడు, ఇది ఇప్పుడు క్షేత్రం కాదు, ఇప్పుడు నిర్మించిన ఆలయం కాదు అనుకుంటా. అందుకని త్వరలో ఇది కూడా ఒక 108 దివ్య మహాక్షేత్రాల్లో ఇది ఒక క్షేత్రంగా చేరే అవకాశం కూడా కంపల్సరీ ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆయన చేసుకుంటాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాడపల్లి క్షేత్రం వచ్చేసరికి ఒక 7 ప్రదక్షిణలు చేస్తే మంచిదని చెప్తారు. అలాగే రీసెంట్ గా నేను ఒక వీడియో తీశాను, మీరు చూసే ఉంటారు. నాది వచ్చేసరికి ర్యాలీ. ప్రతి బుధవారం అక్కడ ఉన్న జగన్మోహిని కేశవ స్వామి క్షేత్రాన్ని సందర్శించి ఒక 5 ప్రదక్షిణలు చేస్తే అక్కడ కొంత మంచి జరుగుతుందని చెప్తారు. మరి ఇక్కడ ఎటువంటి భక్తులకి ఎటువంటి? ఇక్కడ కూడా ఒక చాలా విశేషం ఉందండి. మొట్టమొదటిగా మీకు ఆ స్వామివారు కనబడుతున్న విగ్రహం మనకి ప్రతి గురువారం కూడా మన డోకుపురంలో గురువారం ఆ నేత్రం చూసారా, మిగతా రోజంతా కూడా స్వామివారు పెద్ద నామంతో యోగ ధ్యానంలో ఉంటారన్నమాట. కానీ ఒక గురువారం పూట మాత్రం స్వామివారు ఆ నేత్రాలు దర్శనమిస్తుంటారు. దానికి వెంకటాచల మహత్యం మన కథ ఉంది. అది భృగు మహర్షి స్వామివారి వక్షస్థలం మీద తన్నడం, ఆ తన్ని నమ్మడే ఆ అమ్మవారు అలిగి వైకుంఠం వదిలి కొల్హాపూర్ రావటం, స్వామివారు ఈ వైకుంఠంలో నేను సిరిలేని యొక్క వైకుంఠం నేను ఉండనని చెప్పేసి ఆయనకు విరక్తి కలిగి వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరి అన్నారు. అందుకనే ఆ స్వామివారు వైకుంఠంలో విరక్తి కలిగి తిరిగి భూలోకానికి రావటం, ఆ భూలోకానికి వచ్చినప్పుడే ఆ పుట్టలో పాలు తాగుతూ ఆ పాలు తాగుతుంటే లక్ష్మీదేవికి తప్పించిపోవటం, లక్ష్మీదేవి కోసం తప్పించిపోతూ ఉంటారు అనమాట. లక్ష్మి తప్పించిపోగా తిరిగి ఏ రోజు లక్ష్మిని దర్శనం చేసుకుంటా లక్ష్మీ అమ్మవారు ఆ యొక్క స్వామి చెంతకు చేరుతుందంటే గురువారం పూట అన్నమాట. ఆ గురువారం రోజు ఆ స్వామివారి లక్ష్మిని తప్పించిపోయి ఆ గురువారం రోజు స్వామివారు ఎదురుగా లక్ష్మీదేవిని చూస్తారు. ఆ కళ్ళు తెరిచి స్వామి లక్ష్మీదేవిని దర్శనమిస్తారన్నమాట. అటువంటి లక్ష్మీదేవిని చూసినమ్మటే స్వామివారు ఆనందపడతారు అనమాట. అందుకే మనకు కూడా చూడండి, తిరుమలలో కూడా ఈ రోజు కూడా ప్రతి గురువారం కూడా సర్వ ఆభరణాలన్నీ కూడా తీసేసి స్వామివారికి నేత్ర దర్శనం అని చెప్పేసి ఆ నేత్రాలు 2 కూడా దర్శనమిస్తుంటారు. ఆ నేత్రాల దృష్టి మన మీద పడకూడదని చెప్పేసి ఎదురుగా స్వామివారికి ఎదురుగా ప్రసాదాన్ని, పులిహార ప్రసాదంగా, జిలేబీ ప్రసాదం, లడ్డు, వడ, వివిధ రకాలైన ప్రసాదాలన్నీ కూడా ఆయన నివేదన కార్యక్రమం చేసి ఆయన శాంతింపజేస్తారు. అటువంటి గురువారం రోజు మనం స్వామివారి యొక్క నేత్రాలను మనం దర్శనం చేసుకుంటే ఆ నేత్రాలు మన మీద పడటం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్నమాట. అటువంటి ఈ నేత్ర దర్శనంతో కూడినటువంటి తిరుప్పావడ చేసేటువంటి ఈ క్షేత్రం మన తిరుపతి తర్వాత దగ్గరగా ఈ యొక్క కృష్ణా జిల్లా కానీ ఈ గుంటూరు జిల్లాలో కానీ ఎక్కడా కూడా ప్రతి గురువారం కూడా తిరుప్పావడ సేవతో కూడినటువంటి గురువారం మన ఆలయం ఒకటే ఉంది. అటువంటి గురువారం రోజులు వచ్చే భక్తులందరూ కూడా ఒక నమ్మకం ఉంది వారికి. గురువారం పూట వచ్చి వారు భగవంతుని ప్రార్థన చేసి నేత్ర దర్శనంతో దర్శనం చేసుకొని స్వామివారిని ప్రార్థన చేసి ఆ ముడుపు కడతారు అన్నమాట. ఆ ముడుపు పట్టుకొని 7 ప్రదక్షిణాలు చేస్తారు స్వామివారి ఆలయం చుట్టూ కూడా. ఆ 7 ప్రదక్షిణాలు చేసినమ్మటే ఆ ముడుపుని తీసుకొని వారి స్వగ్రహానికి వెళ్ళి ఆ పూజా మందిరంలో ఉంచుకొని ఆ విధంగా 7 గురువారాలు కూడా స్వామివారి ఆలయానికి వచ్చి వారి ప్రదక్షిణాలు చేసి 7వ గురువారం వారి యొక్క ముడుపుని స్వామివారికి హుండీలో వేస్తారు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? 7 గురువారాలు 7 ప్రదక్షిణాలు. 7 ప్రదక్షిణాలు. అవునండి. చేసినమ్మటే మరుసటి రోజు 7వ గురువారం అయితే మరుసటి రోజు వచ్చేది శుక్రవారం. శుక్రవారం స్వామివారికి ఎందుకు అభిషేకం అంటే స్వామివారు చెప్పాం కదా, గురువారం పూట అమ్మవారు చూశారు. ఆ అమ్మవారు చూసినప్పుడే స్వామివారిని ఎన్నో ఏళ్ల తర్వాత ఆప్యాయంగా స్వామిని పిలుచుకొని అమ్మవారు స్వయంగా ఆమె నలుగుబెట్టి స్వామివారికి అభిషేకం చేస్తుందన్నమాట. అందుకనే వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం అభిషేకం చేయడానికి కారణం అనమాట. అటువంటి శుక్రవారం ఈ ముడుపు మనం స్వామికి చెల్లాలంటే 7వ గురువారం మరుసటి రోజు వచ్చేటువంటి శుక్రవారం రోజు స్వామివారికి అభిషేకం చేసుకోవడం వల్ల వారు ముడుపు స్వామివారు స్వీకరించి వారి యొక్క మనస్సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు. ఇక్కడ డోకుపురం మహాక్షేత్రంలో ఇప్పటి వరకు కూడా చాలా మందికి కూడా ఆ యొక్క సంకల్పాలు చాలా మందికి నెరవేరాయి. ఆ స్వామివారి యొక్క దయతో ఎంతో మందికి కూడా ఇది ఇక్కడ జరిగేటువంటి విశేషం. 7 గురువారాల యొక్క విశేషం అన్నమాట ఇక్కడ. మీ పేరు స్వామి? నా పేరు పరాంకుశ శ్రీధర్ అండి. ఈ డోకుపురం ఆలయంలో ప్రధాన అర్చకులు. అవును, మీరు చాలా మంది చెప్తా ఉంటారు, ఏ క్షేత్రంకి వెళ్ళినా చాలా ఆ క్షేత్రంలో యొక్క అర్చకులు ఏదన్నా దక్షిణ వేస్తే కానీ స్వీకరిస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క డోకుపురం క్షేత్రంకి వస్తే మాత్రం వద్దు స్వామి, దక్షిణ వద్దు. దానికి మొట్టమొదటిగా దానికి కారణం యజమానులు అండి.
మొట్టమొదటిగా మేము ప్రతిష్ఠ చేసిన రోజు వారు యజమానులు మాకు ఒకటే చెప్పారండి. ఆలయ కృష్ణారెడ్డి గారు కానీ సుధారానంద ఇద్దరు దంపతులు ఇరువురు కూడా వారు ఏం చెప్పారంటే, మా దగ్గర చేసేటువంటి బ్రాహ్మణులు ఎవరు కూడా చెయ్యి జాపకూడదు అని ఒకే మాట చెప్పారండి. ఓకే. వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా మాకన్నీ కూడా వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓకే. ఎక్కడా కూడా మాకు ఇక్కడ అర్చకులు చేసేటువంటి జీతాలు కానీ మాకు ఇచ్చేటువంటి సౌకర్యాలు కానీ ఎక్కడ ఏ ఆలయాల్లో కూడా ఇవ్వరండి. ఓకే. అది టీటీడీ అయినా సరే, అటు గవర్నమెంట్ గుళ్ళు అయినా సరే, ఇంకేదైనా ప్రైవేట్ గుడి అయినా సరే, మాకు ఇచ్చేటువంటి సౌకర్యాలతో కూడినటువంటి ఆలయం ఈ డోకుపూర్ మహాక్షేత్రం ఒకటే. ఓకే. అందుకనే ఇక్కడ వచ్చిన ప్రతి కూడా మేము అర్చకులమే కాదు, ఏ సిబ్బంది కూడా తీసుకోరండి. అటు క్షవరం చేయించుకోవాలన్నా కూడా మనం ఎక్కడైనా సరే వాడు క్షవరానికి 5 రూపాయలు ఉంటుంది టికెట్, లేదా క్షవరం చేసినందుకు వారైనా డబ్బులు అడుగుతారు. కానీ ఇక క్షవరానికి ఫ్రీయే. పార్కింగ్ లో కారు పెట్టుకోవాలన్నా కూడా ఎక్కడైనా కూడా కారు పెట్టుకోవాలన్నా అక్కడ కార్ పార్కింగ్ ఉంటుంది, డబ్బులు చెల్లించాలి. కానీ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఫ్రీ ఉంటుంది. ఓకే. ఈ గోశాల కూడా ఒకటి మెయింటైన్. అవును, గోశాల ఉంటుంది. స్వామివారికి మనం ప్రతినిత్యం కూడా ఆవు పాలు కంపల్సరీగా అభిషేకానికి కానీ స్వామివారి ప్రసాదాలకు కానీ ఎన్నో గోవులు ఉన్నాయి. దగ్గరగా 250 గోవులు కూడా పోషిస్తూ ఉన్నారు స్వామివారికి. ఇందులో దీని వచ్చేటువంటి ఆవు పాలు కానీ, ఆవు పెరుగు, ఆవు నెయ్యి అన్ని కూడా స్వామివారికి ప్రసాదాలకే మాత్రమే వినియోగిస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ స్వామి యొక్క కైంకర్యాలు కానీ ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఎటువంటి తెల్లవారుజాము ఉదయం నుంచి పూజలు అని ఎలా ప్రారంభమవుతాయి? స్వామి అర్చక సేవలు కానీ, ఇంకా లేకపోతే విశిష్ట దర్శనాలు కానీ ఎన్ని ఎలా జరుగుతాయి? ఏంటి అసలు మొదలు ఎలా జరుగుతుంది తెల్లవారుజామున? మన ఆలయంలో ప్రతినిత్యం కూడా ఉదయం 6 గంటలకి సుప్రభాత సేవతో మొదలవుతుంది. ప్రాతకాల స్వామివారికి సుప్రభాత సేవతో అర్చక స్వామివారి లోపలికి వెళ్ళి స్వామివారికి ఆవు పాలు, అదేవిధంగా నవనీతం అంటే వెన్న ప్రసాదాన్ని కూడా స్వామివారు నివేదన చేసి స్వామివారిని శేషపాత్మ మీద శయనించి ఉంటారు స్వామివారు. ఆయన నిద్రలేపి ఆ యొక్క పాలుని వెన్నని నివేదన చేసిన తర్వాత స్వామివారికి జరిగేటువంటి ప్రాతకాల అర్చన అనేది, స్వామివారి ఉదయాన్నే స్వామివారికి జరిగేటువంటి అర్చనా కార్యక్రమం ఉంటుంది. ఆ అర్చన కార్యక్రమం చేసి స్వామివారికి ప్రాతకాల భోగ శ్రీనివాసమూర్తి అని చెప్పేసి చిన్న ఎండి రజితమూర్తి మన ఆలయంలో ఉన్నారు. అటువంటి రజితమూర్తి భోగ శ్రీనివాసమూర్తి తిరుమలలో కృష్ణదేవరాయ యొక్క భార్య ఇచ్చారన్నమాట. ఆ యొక్క తిరుమలలో వెండి రజితమూర్తి. అదేవిధంగా మన ఆలయంలో కూడా అదేవిధంగా వెండి భోగ శ్రీనివాసమూర్తిని మన ఆలయ వ్యవస్థాపకులు ధర్మకర్త అయిన పురుడుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి యొక్క ధర్మవతి యొక్క వారి జన్మదిన సందర్భంగా అప్పట్లో మన ఆలయంలో కూడా నిర్మించడం జరిగింది. ఓకే. అంతే రూపానికి ప్రతిరూపం అంటే మనం ప్రతినిత్యము కూడా పెద్ద బింబానికి మనం చేయలేనటువంటి సేవలన్నీ కూడా ఈ చిన్న రూపంలో, ఆ రూపంలో అన్ని కూడా ఆయనకి ఉదయం ప్రతినిత్యం మన స్నానం ఏ విధంగా స్నానం చేస్తాము అట్లా ఆ సంధ్య అభిషేక కార్యక్రమం అన్ని కూడా ఆ భోగమూర్తికి సకల భోగాలన్నీ కూడా ఆయనకి అభిషేక కార్యక్రమం చేసుకొని తర్వాత స్వామివారికి 8 గంటలకల్లా భక్తుల యొక్క దర్శన భాగ్యం, భక్తులకి వచ్చేటికి ప్రతినిత్యం కూడా వారి యొక్క గోత్రనామాలతో అర్చన చేయించుకుంటూ ఉంటారు. అదేవిధంగా 10 గంటలకి స్వామివారికి తిరిగి మళ్ళీ మధ్యాహ్న కాలార్చన, తదుపరి మధ్యాహ్నం 12 గంటలకి స్వామివారి యొక్క ఆలయ నివేదన పెట్టి ఆలయం మూసివేస్తారు. సాయంత్రం 4:30 గంటల నుండి కూడా యథావిధిగా భక్తులకు దర్శన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం మళ్ళీ తిరిగి 6 గంటలకి మనకి స్వామివారికి సాయంకాలార్చన, రాత్రి 8:30 గంటలకి స్వామివారికి విశేషమైన ఏకాంత సేవతో ఆ రోజు ప్రతినిత్యం జరిగేటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా మనకి తిరుపతిలో ఏ విధంగా ప్రతి మంగళవారం కూడా బంగారు పుష్ప అష్టదళ పద్మారా సేవ అనేది మన ఆలయం కూడా జరుపుతూ ఉంటుంది. అది కూడా ఒక ఆర్జిత సేవగా మన ఆలయంలో జరపబడుతుంటుంది అన్నమాట. అదే మనం ఇందాక అనుకున్న ప్రతి గురువారం కూడా తిరుప్పావడి సేవ, ఈ యొక్క తిరుప్పావడి సేవ కూడా మన ఉదయం ప్రతి గురువారం కూడా ఉదయం 9 గంటలకి మన ఆలయం జరుగుతుంది. ఈ సేవలన్నీ కూడా మనం ఎక్కడన్నా ఆలయంలో చేసుకోవాలంటే కొన్ని వేల రూపాయలతో కూడింది, కానీ చాలా తక్కువతో ప్రస్తుతం చేస్తుంటాం మన ఇక్కడ. అలాగే అదేవిధంగా శుక్రవారం అభిషేకం స్వామివారికి భక్తులు కళ్యాణం చేసుకోవాలి. తిరుమల వెళ్ళి కళ్యాణం జరిపించుకోలేరు. వారి కోసం ప్రతి నెల కూడా చివరి ఆదివారం, లాస్ట్ ఆదివారం మాత్రమే మన ఆలయంలో కళ్యాణోత్సవం జరుగుతుంటుంది. అట్లా అదేవిధంగా భక్తులు మనస్సంకల్పం కోసం ఈ ఆలయ వ్యవస్థాపకులు ఏం చేశారంటే ధర్మకర్తలు కృష్ణారెడ్డి గారు, సుధారాణి గారు, వారు ఏం చెప్పారంటే వారి యొక్క యజ్ఞయాగాదాలు చేసుకోవాలన్నా కూడా ఇళ్లలో చేసుకోవాలంటే ఎంతో వేల రూపాయలతో కూడిన సమస్య. అందుకని పిల్లలకి సరస్వతి యాగం చేసుకోవాలి. ఒక పిల్లవాడు అది మన ఇంట్లో చేసుకోవాలంటే దగ్గర 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయల దాకా ఖర్చుతో కూడింది. కానీ వాళ్ళంతా కూడా ఇబ్బంది పడకూడదని మనకి దగ్గర ఉండేటువంటి భక్తులు కానీ ఎవరైనా సరే భక్తులు వారి పిల్లలకి సరస్వతి కటాక్షం కలగా అని చెప్పేసి ఫిబ్రవరి మాసంలో జరిగేటువంటి సరస్వతి యాగంలో కానీ ఒక తక్కువ రుసుదో 500 రూపాయలతోనే
ఈ యొక్క సరస్వతి యాగ కార్యక్రమాన్ని జరుపుతూ ఉంటారు అనమాట. సామూహికంగా జరుగుతాయి. Okay. అదేవిధంగా సంతానం లేకుండా ఎంతో మంది కూడా భక్తులు ఉంటారు. ఆ వారికి సంతానం కలగాలని చెప్పేసి ఆ పుత్రకామేష్టి యాగం చేసుకోవడం కోసం మనకి చైత్ర మాసంలో ఈ యొక్క పుత్రకామేష్టి హోమం కార్యక్రమంగా ఉంటుంది. అదేవిధంగా మనకి నవగృహం, ఈ నవగృహం జాతకాలు చేసేటువంటి జాతక దోషాలన్నీ పోవాలంటే మన నెలలో నవగృహమాలు చేసుకున్నా కూడా అవి కూడా 20,000 నుంచి 30,000 దాకా దానాలని ఇవన్నీ చాలా ఎన్నో వేల రూపాయలతో కూడింది. అయినా కూడా మనకి తక్కువ రోజుతో 500 రూపాయలతోనే ఆ యొక్క నవగృహం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మీదేవి కటాక్షం, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహకాలుగా అని చెప్పేసి లక్ష్మీ హోమం అని చెప్పి అనమాట. అది ఆగస్టు నెలలో ఉంటుంది. అదేవిధంగా స్వామి వారి యొక్క కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వ్రతం, ఈ వ్రతం అరుదుగా చేస్తారండి వెంకటేశ్వర వ్రతం. కానీ చాలా ఆలయాల్లో తక్కువ వెంకటేశ్వర వ్రతం చేశారు. కానీ మన ఆలయంలో భాద్రపద మాసంలో అక్టోబర్ నెలలో ఈ సామూహికంగా వెంకటేశ్వర వ్రత కార్యక్రమాలు చేస్తుంటారు. అదేవిధంగా సుదర్శన హోమం, శ్రీ మహావిష్ణువుకు అత్యంత పరమ పవిత్రమైన ఆయుధం సుదర్శన చక్రం. ఆ సుదర్శన హోమం చేసుకోండి మన ఇళ్లలో కనీసం 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ 500 రూపాయలతోనే అందరి చేత ఆ సుదర్శన హోమ కార్యక్రమం జరిపిస్తారు. ఇవన్నీ కూడా ఈ ఆలయం కట్టడానికి కారణం కూడా ముఖ్య కారణం యజమానుల మనస్సంకల్పం ఏంటంటే భక్తులు వారు ఎంతో మంది దూరం ప్రయాస చేసి ఆ తిరుమల దాకా పోలేని వారికి వారి కోసం చేరువు కోసం భగవంతుడిని భగవంతుడి ఆ యొక్క యజమానుల యొక్క మనసులో ప్రవేశించి ఆలయానికి నిర్మించేట్టుగా ఆయన పరమాత్మ కల్పించాడనమాట. అటువంటి సేవలన్నీ కూడా భక్తుల కోసం ఎన్నో సేవలు ఈ యొక్క ఆలయంలో జరపబడుతూ ఉన్నది. ఈ క్షేత్రంకి ఎదురుగుండా యాక్చువల్ గా అంటే ఆంజనేయ స్వామి క్షేత్రం చూస్తున్నాం. అసలు కొన్ని క్షేత్రాల్లో ఎదురుగుండానంటే కొన్ని క్షేత్రాల్లో విఘ్నేశ్వరుని చూస్తాం, లేదా లక్ష్మీదేవిని చూస్తూ ఉంటాం. ఈ క్షేత్రానికి ఎదురుగుండా మరి ఆంజనేయ ఈ క్షేత్రానికి కూడా ఇంకో ప్రత్యేకత ఇదే ఇప్పుడు చెప్తాను మీకు. మనకి తిరుమలలో ఎదురుగా కొబ్బరికాయ కొట్టే ఎదురుగా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. బేడి ఆంజనేయ స్వామి అంటారు. ఆ బేడి ఆంజనేయ స్వామి వారు మన 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేరు. తిరుమలలో వెంకటేశ్వర స్వామికి ఎదురుగా ఉన్నాడు బేడి ఆంజనేయ స్వామి, ఎక్కడా లేరు. ఒక్క తిరుమల తర్వాత మన డోకుబర్ మహాక్షేత్రంలో మాత్రమే బేడి ఆంజనేయ స్వామి. ఈ బేడి ఆంజనేయ స్వామి వారు ఎందుకంటే ఇది అంజనాద్రి పర్వతం. ఎక్కడ అంజనాదేవి పుట్టినటువంటి ప్లేసు కొండల్లో, 7 కొండల్లో అంజనాదేవి అక్కడ పుట్టింది. ఆ అంజనాదేవి యొక్క గర్భంలో నుంచి పుట్టిన వారు హనుమంతుల వారు. ఆంజనేయ స్వామి వారు ఎట్లాగే ఆయన వనవృక్షం వరాహ క్షేత్రం అంతా కూడా ఆ వరాహ క్షేత్రంలో పూలు పండ్లు అన్ని కూడా చల్లా చెదురు చేతులు అని చెప్పేసి వరాహ స్వామి వారు సంఖ్యలు వేసి బంధిస్తారనమాట. దానివల్ల తమిళ్లో బేడి అంటే సంఖ్యలు, తెలుగు సంఖ్యలు అన్నమాట. అందుకని ఆయన బేడి ఆంజనేయ స్వామి. ఆయన కలియుగ వెంకటేశ్వర స్వామి ఎదురుగా ఉంటే ఆయన ఎందుకు పోతాడు, ఆయన నీ ఎదురుగా నేను నమస్కారం పెట్టుకొని ఇక్కడే ఉంటా అని చెప్పేసి ఆ బేడి ఆంజనేయ స్వామి వారు అక్కడే స్వామివారి ఎదురుగా నిలబడిపోయి స్వామివారి దర్శనం చేసుకుంటారు అనమాట. అటువంటి క్షేత్రం బేడి ఆంజనేయ స్వామి ఉండడం అనేది క్షేత్రం. ఇంకొకరు కూడా వ్యత్యాసం మనకి ఆలయం లోపల ఒక 2 ఉన్నారు. అది ఎక్కడ అరుదుగా ఉంటాయి ఆలయాలు. నాకు తెలిసినంత వరకు 2 ఉంటాయి. ఒకటి విశ్వక్షేణుల వారు విఘ్నసాచార్య స్వామి వారు ఉన్నటువంటి ఆలయం, అరుదుగా ఉండేటువంటి ఆలయాల్లో ఇది 2వది. ఒకటి తిరుమల క్షేత్రం, 2వది. 2 ఉంటే విఘ్నసాచార్య స్వామి వారు ఉంటారు, లేదా విశ్వక్షేణుల వారే ఉంటారు. విశ్వక్షేణుల అనేవారు విష్ణుకి సర్వసైన్యాధ్యక్షుడు, చాలా ఆలయాల్లో ఉంటారు. కానీ ఈ విఘ్నసాచార్య స్వామి వారు అనేవారు చాలా అరుదుగా ఉంటారు. ఈ విఘ్నసాచార్య స్వామి వారు ఎవరంటే, స్వామివారు కలియుగం ప్రారంభమవుతుంది. స్వామివారు వైకుంఠం నుంచి భూలోకానికి ఆవిర్భవించబోతున్నారు. దేవతలందరినీ కూడా ఆహ్వానించారు. నేను భూలోకానికి బ్రహ్మదేవుని అడుగుతున్నారు, నేను భూలోకానికి వెంకటేశ్వరుగా అవతరించబోతున్నాను, నాకు నిత్యం జరిగే అర్చనాది కైంకర్యాలు ఎవరు చేస్తారు అని బ్రహ్మదేవుడు అడగా, బ్రహ్మదేవుడు వెనక అడిగేసి, నేను మీ అందరికి నేను మీ కుమారుడిని, నీకు అర్చనాది కైంకర్యం చేసేంత శక్తి నాకు లేదు అని అందరూ కూడా ఎవరు కూడా అంటే, అప్పుడు మనసులో ఒక పరమాత్మ ఒక యోగ ధ్యానంలోకి వెళ్ళగానే అంటే తనకు తానుగా ఆవిర్భవించిన వాడు విఘ్నేశ్వరుడు అన్నమాట. హృదయం నుంచి ఆవిర్భవించిన వాడు విఘ్నేశ్వరుడు. ఆయన శంఖ చక్రాలతో త్రిదండంతో ఉంటారు అన్నమాట. మిగతా అందరూ రామానుజులందరూ కూడా మామూలుగా దండం పెట్టుకొని ఉంటారు, త్రిదండం పెట్టుకొని ఉంటారు. కానీ ఈయన విష్ణువు యొక్క హృదయంలో నుంచి వచ్చిన వాడు కాబట్టి శంఖ చక్రాలతో, సేమ్ విష్ణుమూర్తి ఏ విధంగా ఉంటారో శంఖ చక్రాలతో అభయవరదాలు ఇస్తూ ఆయనకి 4 శిష్యులు, వారు భృగు, మరీచి, అత్రి, కశ్యప మహర్షులు. ఈ నలుగురు యొక్క 4 వేదాలు అన్నమాట. ఈ 4 వేదాలను కలిపినటువంటి ఆగమం వైఘానస ఆగమం అన్నమాట. ఈ యొక్క వైఘానస ఆగమోక్తంగా జరిగే ఆలయాల్లో, ఎన్నో ఆలయాల్లో మొట్టప్రథమది తిరుమల మహాక్షేత్రం. ఈ యొక్క వైఘానస ఆగమం ప్రకారంగా జరిగే ఆలయం తిరుమల క్షేత్రం. ఆ తర్వాత మన ఆలయం కూడా అదే విధంగా వైఘానస ఆగమం ప్రకారంగా
జరుగుతూ ఉన్నది. నిత్య కైంకర్యాలు ఎన్నో ఆలయాలు ఆగమం ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. అది సరే. మాకు మా ప్రేక్షకులకి ఎన్నో విశేషాలను ఎన్నో వివరాలను చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి. అందరికీ కూడా ఒకటే, ఈ డోకుపర మహాక్షేత్రంలో స్వామివారి యొక్క దయతో ఎన్నో వేల మంది రోజు కూడా ప్రతి శనివారం కూడా ఎన్నో వేల మంది కూడా దర్శనం చేసుకొని, ఆదివారం కానీ ప్రతినిత్యం కూడా దర్శనం చేసుకొని వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నారు. కనుక మీరందరూ కూడా స్వామివారి ఈ డోకుపర మహాక్షేత్రంలోకి ఏం చేసేటువంటి శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రగా వస్తుందిగా కూర్చున్నాం. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. పేరండి? వేణుగోపాల్. ఏ ఊరండి? అరగటూరు నుంచి వచ్చింది. తట నుంచి వచ్చారు. చెప్పండి, ఈ యొక్క డోకిపరు మహాక్షేత్రం యొక్క విశిష్టత మీకు ఎలా అనిపిస్తుంది? ఈ క్షేత్రంలో వెంకటేశ్వరాన్ని దర్శించుకోవడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఓకే. ఈ క్షేత్రం యొక్క నిర్మాణ దశలో నుంచి చూస్తున్నాము. చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు, చాలా డెవలప్ చేస్తున్నారు. ఈ స్వామివారిని దర్శించిన వల్ల స్వాములు మనసులో ఉన్న కోరికలు కూడా అన్ని నెరవేరుతాయండి. సో ఇక్కడ జరిగే ఫెసిలిటీస్ కానీ అన్నదానం కానీ చాలా బాగుంటుందండి. ఈ క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే. చెప్పండి, ఇంకా భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కలిగిస్తే బాగుంటుంది? ఇక్కడ సౌకర్యాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయండి. కొంచెం వాటర్ ఫెసిలిటీస్ కానీ, అలాగే రోడ్డు విషయంలో కూడా రోడ్డు కూడా తొందరగా ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. ఇంకా తొందరగా వేస్తే ఇక రాకపోకలు అన్ని బాగుంటాయి. ఈ చిన్నపిల్లలకి మరి యజ్ఞం అవి కూడా రేపు పెడతామంటున్నారు. ఈ యజ్ఞాల విషయంలో కూడా అండి సరస్వతి యజ్ఞం అవి పెడతామంటున్నారు. అక్షరాభ్యాసం కానీ అన్నప్రసాదం కానీ అన్ని చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే తిరుమల క్షేత్రంలో చేసినట్టుగా ప్రతి సంవత్సరం ప్రతి రోజు ఎలాగే అయితే అక్కడ స్వామివారి యొక్క నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ అలాగా ఏర్పాటు చేసి భక్తులకి కొన్ని సేవలు దగ్గరికి తీసుకొచ్చి చాలా బాగుంటుంది. ఓకే అండి, ధన్యవాదాలు. నమస్కారం అండి. మీ పేరండి? నా పేరు ఆంజనేయులండి. మీ పేరు మేడం? వెంకటరత్న గారు. ఏ ఊరు నుంచి వచ్చారు? మచిలీపట్నం. మచిలీపట్నం నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఈ యొక్క డోకిపర క్షేత్రాన్ని దర్శించుకోవడం? తిరుమల లాంటి యొక్క ప్రదేశంలో సేమ్ అదే చాలా మంది భక్తులు చెప్తున్నారు, మాకు తిరుమలని సందర్శించినంత అద్భుతమైన అనుభూతి కలుగుతుందని చెప్తున్నారు. మీరు ఎలా అనుభూతి చెందుతున్నారు? ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అనుభూతి మంచి ఇదిగా అనిపించింది. ఆహ్లాదకరంగా ఉందండి. స్వామివారి దర్శనం చక్కగా అయింది. మాకు అన్నప్రసాదం టికెట్లు కూడా ఇచ్చారు. చాలా సంతోషం. కాబట్టి మేము దూరం నుంచి వచ్చినా మమ్మల్ని చక్కగా ఉన్న గాడ్స్ కానీ వీళ్ళు కానీ చక్కగా చూశారు. చాలా పవిత్రంగానే ఉంది. ఇలాంటి దేవాలయం ఇంకా అభివృద్ధి రావాలని కోరుకుంటున్నాం. ఓకే. ఇంకా ఫ్యూచర్ లో ఎటువంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తే భక్తులు, దూర ప్రాంత భక్తులు బాగుంటుంది అంటారు? అయితే మామూలుగా ఏంటంటే ఇక్కడ వాటర్ ఒకటి కొద్దిగా ఇబ్బందిగా ఉందండి. వాటర్ ఒకటి టాయిలెట్స్ లో కానీ బాత్రూమ్స్ లో కానీ కొద్దిగా వాటర్ ఇబ్బందిగా ఉన్నాయి. సరిగ్గా దానికి సరైన ఇది ఉండాలి. అయితే ఒకటి పురుషులకి స్త్రీలకి ఒకే హాల్ పెట్టారు బాత్రూమ్స్, కొద్దిగా సపరేట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ధన్యవాదాలు.
నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? మీ పేరు? ఒగ్గు కోటయ్య అండి. ఒగ్గు కోటయ్య గారు. ఒగ్గు కోటయ్య గారు, చెప్పండి ఎలా ఉంది యొక్క భోజనం, ఎలా అనిపించింది మీకు ఈ క్షేత్రంలో? అసలు స్టార్టింగ్ భోజనం కాదండి, మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, గుడిలో ప్రదేశం ఎట్లా ఉందని అడగాలి మీరు. ఆఖరిగా భోజనం. గుళ్ళో ప్రదేశానికి నాకు అంత లోపల పర్మిషన్ లేదండి, ఇక్కడ నుంచి పర్మిషన్ ఉంది బయట వరకు. చాలా బాగుందండి, భోజనం బాగుందండి. మీ పేరండి? ఓకే ఓకే, చాలా బాగుంది. ఇది భగవంతుడి తర్వాత మనం ఇంకొకరి పేరు చెప్పుకోవాలండి, కృష్ణారెడ్డి గారు, మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఓనర్ గారు కృష్ణారెడ్డి గారు అండి. ఆయన ఇటువంటి క్షేత్రాన్ని ఈ యొక్క మన కృష్ణా జిల్లా ప్రాంతంలో ఏర్పాటు చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఒక దేవుడి దర్శనం మనస్ఫూర్తిగా జరుగుతుందండి. ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మనస్ఫూర్తిగా దర్శించుకుంటున్నాండి. మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని సంతోషంగా జిల్లా జిల్లా చక్కగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఇట్లా నుంచుని దండం పెట్టుకుంటున్నాయి. కరుణ కటాక్ష ఆ కృష్ణారెడ్డి గారు అన్న ఆయన ద్వారాగానే ఈ భక్తులందరూ పొందుతున్నారండి. అదొక భోజనం ఎలా అనిపిస్తుంది మీకు? భోజనాలు ఒక పెళ్లి భోజనం కూడా అసలు ఆ రకంగా పెడుతున్నారండి. ఒక పెళ్లి భోజనం కూడా ఈ రకంగా మెయింటైన్ చేయలేదు. ఐటమ్స్ మొత్తం అన్ని కాదు అసలు ఏది తక్కువ చేయట్లేదు. కొరత అనేది అసలు ఏ కొరత లేదు అసలు. మళ్ళా అడిగినా పెడుతున్నారు. నువ్వు 2 సార్లు కాదు 3 సార్లు అయినా సరే వాళ్ళని ఐటమ్ కావాలంటే తీసుకొచ్చి, బాబు ఏం కావాలి మీకు, రైసా సాంబార్, ఓకే ఓకే, థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్కారం. ఏం చేశారండి? మాది సామర్లకోట అండి. సామర్లకోట చేశారు, మరి తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చారు. ఏంటి ఈ క్షేత్రం గురించి అసలు ఎలా తెలుసుకున్నారు? ఏంటి? మా అత్తగారు మచిలీపట్నం అండి. ఓకే. ఇక్కడ మా అమ్మగారు అలా వస్తే కార్తీక మాసం కదా అని చెప్పి తీసుకొచ్చాను ఇక్కడికి. ఓకే. ఈ క్షేత్రం అంటే చాలా మందికి చాలా ఇష్టం, ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తూ ఉంటారు. ఓకే. అందువల్ల ఇక్కడికి అన్ని సౌకర్యాలు కూడా బాగుంటాయండి. గుళ్ళు తీసుకునేవాడు గుళ్ళు, ప్రతి ఒక్కరికి రూముల సౌకర్యం ఉంది, వాష్రూమ్ సౌకర్యం, భోజనాలకు వస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇక్కడ. ఎవరు ఎంత దూరం నుంచి వచ్చినా. ఏం ఐటమ్స్ పెట్టారండి భోజనంలో? ఈ రోజు పప్పు టమాటా, క్యాబేజీ ఫ్రై, బెండకాయ ఫ్రై, అప్పడాలు, సాంబారు, పెరుగు, బిర్యానీ కూడా పెట్టారు, బనానా ఒకటి. సో చూసారు కదండి, ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఈ యొక్క ఆహారం కూడా చాలా బాగుంది, అలాగే ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించి చాలా బాగుంది చెప్పేసి చాలా మంది అంటున్నారు. అలాగే ఇంకా మరిన్ని సౌకర్యాలు, ఇక్కడ రోడ్డు కూడా కొంచెం బాగోలేదు అంటారు. ఆ రోడ్డు ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు చూసాను, ఆ రోడ్డు ప్రారంభమైంది. రోడ్డు కూడా ఇప్పుడే దాన్ని నిర్మాణం ప్రారంభించారు. అలాగే ఇక్కడ కూడా రోడ్డు అద్భుతంగా తీర్చిదిద్దితే ఇటువంటి దూర ప్రాంత భక్తులు కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే దూర ప్రాంత భక్తులు కూడా కోసం కూడా ఇక్కడ వసతి సౌకర్యం కూడా ఏర్పాటు చేసామని మేనేజ్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ మీరు కూడా ఇంకా మరిన్ని సార్లు ఈ యొక్క క్షేత్రం సందర్శించాలని నేను అలా మా ప్రేక్షకులు కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, ఈ క్షేత్రం గురించి ఎలా తెలిసింది మీకు? మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? మీ పేర్లు? నేను విజయవాడ నుంచి వచ్చానండి. విజయవాడ వచ్చారు. మీ పేరండి? చాముండేశ్వరి. చాముండేశ్వరి. నాది రాజమండ్రి అండి, అరుణ. రాజమండ్రి మా ఊళ్ళే. ఎమ్మెల్యే గారి తాలూకా అండి, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఇవిడి. అది చెప్పండి, మీ పేరు ఏంటంటమ్మా? మీ పేరు? మీ పేరండి? రాజమండ్రి అండి. నాలుగోట. మీ పేరండి? మచిలీపట్నం. మీ పేరు? మీ ఇందా ఇచ్చారు కదా, రైట్ రైట్. మీ అంతా ఫ్యామిలీ అండి. ఓకే ఓకే. చెప్పండి, ఈ యొక్క క్షేత్రం ఫేమస్ అయితే వచ్చారు. అవును, మరి పిఠాపురం దగ్గర మరి ఫస్ట్ మొదటి తిరుపతి ఉంది, మీకు అందరికి తెలుసా? తెలుసండి, వచ్చి ఉంటారు కదా, అది పెద్ద ఫేమస్. చెప్పండి, ఈ యొక్క క్షేత్రం మీకు ఎలా అనిపించింది? ఇక్కడ మీ అనుభూతి ఎలా ఉంది? అసలు ఏంటి? చాలా బాగుంది, చాలా 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 చాలా. మీకు తిరుపతిని సందర్శించిన అనుభవం కలిగింది? ఎలా ఉంది? ఇక్కడ సౌకర్యాలు ఇంకేమన్నా మెరుగుపరిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సౌకర్యాలను మెరుగుపరిస్తే బాగుంటుంది, నెమ్మదిగా చేస్తా మారుతా ఇంకా డెవలప్ అవ్వాలనుకుంటున్నారా? చాలా బాగుంది. కాదు, దేశంగానే కాదు, దేవుడి దిగులు ఆయన తత్వం డబ్బులు
చాలా బాగుంది అది. మెయిన్ ఫస్ట్ అదే అండి, పూజారులు ఎవరు కూడా రూపాయి అనేది అడగట్లేదు, తీర్థం ఇచ్చినా శతగౌరవం పెట్టినా డబ్బులు అనేది అడగట్లేదు అసలు ఇక్కడ. చాలా బాగుంది. భోజనం అయితే ఓన్లీ సాంబార్ వైట్ రైస్. మీరందరూ చాలా బాగుంది. భోజనాలు అయితే సాంబార్ వైట్ రైస్ తింటే చాలు సార్. సాంబార్ చాలా బాగుంది. పెరుగు అయితే ఇంక చెప్పక్కర్లేదు. చాలా బాగుంది. సాంబార్ ఉంటే మన ప్రాణం అది అంతా మన మొత్తం ఎక్కడికి. చాలా బాగుంది. సాంబార్ అయితే హైలైట్. ఇంట్లో లాగా ఉన్నాయి భోజనాలు. ఇంట్లో ఉంది భోజనం. అదే అందరూ చక్కగా బాయ్. చాలా బాగుంది. Maintenance చే- మేము అంత దూరం నుంచి వచ్చాము కానీ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ ఇక్కడ అయితే. ఓకే ఓకే. ఈ గుడి మెయింటెనెన్స్ చేసే ఆయన మటుకి చాలా థ్యాంక్ యూ సార్. ఈ గుడి యొక్క మెయింటెనెన్స్ వచ్చేసరికి మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరింత భక్తులు ఇక్కడికి వచ్చేది చూడాలని చెప్పి ఆ వెంకటేశ్వరాన్ని మేము కోరుకుంటున్నాం. అలాగే మీ యొక్క ఆధ్వర్యంలో ఈ క్షేత్రం ఇంకా డెవలప్ అని కోరుకుంటున్నాం కృష్ణారెడ్డి గారు. థ్యాంక్ యూ. సో మచ్ గోవిందా 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 గోవిందా.